రీటైల్ గ్లోరీ మొదలైందా? ఒకవైపు వారణాసి తర్వాత రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా అంటున్నారు. ఫ్యాన్స్ తో సహా ఇండస్ట్రీ జనం కూడా ఆ అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇంకోవైపు రాజమౌళి మరో అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్ అంటున్నాడు. అవును, తన నిర్ణయాన్ని ఈ కొత్త అనౌన్స్మెంట్ ప్రభావితం చేసేలా ఉంది. ఇదే హాలీవుడ్ సూపర్ హీరోల ఫ్రాంచైజీ అవెంజర్స్. ఇప్పటికే 6 డజన్కి పైగా అవెంజర్స్ సీక్వెల్స్ వచ్చాయి. కట్ చేస్తే కొత్త సీక్వెల్ 2027 ఎండ్లో మొదలయ్యేలా ఉంది. అందులోనూ ఎన్టీఆర్ సూపర్ హీరోగా కనిపించబోయే తొలి ఇండియన్ హీరోగా కనిపిస్తాడా? ఆ అనౌన్స్మెంట్ వచ్చే వరకు రాజమౌళి కూడా వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాడా? దాంతో రాజమౌళి నెక్స్ట్ మూవీకి ఉన్న లింక్ ఏంటి? ఆ ప్రశ్నలే రోమాలు నిక్కబొడిచేలా పూనకాలు రీసౌండ్స్ పెరుగుతున్నాయి. ఇంతకీ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ అనౌన్స్మెంట్ కోసం ఎందుకు ఎన్టీఆర్ ప్రాజెక్టే అనౌన్స్మెంట్ని రాజమౌళి హోల్డ్లో పెడుతున్నారు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో రాజమౌళి సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. కానీ కన్ఫర్మేషన్ రావాలంటే అనౌన్స్మెంట్ వచ్చి తీరాలి. ఓవైపు వారణాసి 50% షూటింగ్ పూర్తి చేసి జూన్లోగా మొత్తం షూటింగ్కి గుమ్మడికాయ కొట్టే పనిలో ఉన్నాడు రాజమౌళి. 2027 ఉగాదికి ఈ సినిమాను రిలీజ్ చేసే వరకు ఫోకస్ కానీ ప్రమోషన్ కానీ అంతా ఈ సినిమా మీదే పెట్టే రాజమౌళి ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను అనౌన్స్ చేస్తాడు? అలా చేస్తే అందరి ఫోకస్ వారణాసి మీద కాకుండా తాను ఎన్టీఆర్తో తీయబోయే సినిమా మీదే ఉంటుంది కదా. అందుకే తను ఇప్పుడే అనౌన్స్ చేయడనే వాదన ఉంది. కానీ అందులో నిజం లేదట. ఎందుకంటే వారణాసి టీజర్ వచ్చే రోజే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో రాజమౌళి కొత్త ప్రాజెక్టు కూడా అనౌన్స్ కాబోతుంది. కాకపోతే అదే ఎప్పుడా అన్న డౌటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ బీట్ని పెంచేలా ఉంది. నిజానికి వారణాసి టీజర్ ఈ సమ్మర్లో సాలిడ్గా రాబోతుంది అంటున్నారు. కాన్సెప్ట్ గ్లిమ్స్ని గ్రాండ్గా లాంచ్ చేసిన రాజమౌళి టీజర్ని అంతకుమించేలా లాంచ్ చేస్తాడనే అంచనా ఉంది. కాకపోతే ఈ ఈవెంట్లో తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్తోనే అనే విషయం అనౌన్స్ చేయటం, ఆ తర్వాత అనౌన్స్ చేయటం అనేది హాలీవుడ్ మీదే ఆధారపడి ఉందట. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ కొత్త సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ప్రెజెంట్ అవెంజర్స్ డూమ్స్ డే ఏడాది ఎండింగ్కి రాబోతోంది. తర్వాత 2027లో మరో సీక్వెల్ పట్టాలెక్కబోతోంది. అందులో ఇండియా తరపున తొలి సూపర్ హీరో పాత్ర ఎన్టీఆర్ వేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎన్టీఆర్తో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు తీస్తే అది జక్కన్నకే బాగా కలిసొస్తుంది. అసలు అవెంజర్స్లో సూపర్ హీరో అంటేనే ఎన్టీఆర్ దశ తిరిగినట్టే. ప్రతి 2 ఏళ్లకోసారి అవెంజర్ సీక్వెల్స్ వస్తూ ఉంటాయంటే ప్రతి 2 ఏళ్లకోసారి వరల్డ్ మార్కెట్లో ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. అలాంటి హీరోతో రాజమౌళి తన నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రాజెక్టు పాన్ వరల్డ్ లెవెల్లో దుమ్ము దులుపుతుంది, ఈజీగా రీచ్ అవుతుంది. ఇది ఎన్టీఆర్కి కూడా ప్లస్సే. ఎందుకంటే అవెంజర్ సీక్వెల్స్తో వచ్చిన పేరు బలంగా మార్కెట్గా మారాలంటే రాజమౌళి ప్రాజెక్టే సరైన నిర్ణయం. సో ఇది ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషనే.